యాక్షన్. హిందువులు నమ్మే అనేక విశ్వాసాల్లో జ్యోతిష్యం కూడా ఒకటి. కేవలం వధూవరుల వివాహాలకి కాదు, ఎవరైనా వ్యక్తులకు ఎప్పుడు కష్టాలు కలుగుతున్నాయంటే వారి జాతకం చూసి అందుకు అనుగుణంగా శాంతి చేస్తారు. అయితే చాలా మంది జాతకంలో కాలసర్ప దోషం అని ఒకటి ఉంటుంది. అది ఉంటే అనేక మంది భయపడిపోతారు, తమకు అంతా చెడు జరుగుతుందని జంకుతారు. దీంతో శాంతి పూజలు చేస్తారు. అయితే నిజానికి కాలసర్ప దోషం వల్ల చెడు ఫలితాలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు మంచి ఫలితాలు కూడా కలుగుతాయట. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొత్తం నవగ్రహ కూటమిలో రాహుకేతువులు కాకుండా మిగిలిన 7 గ్రహాలని ఆ 2 గ్రహాల చట్టంలో ఇరుక్కుపోతే దాంతో కాలసర్పదోషం వస్తుంది. ఆ సమయంలో జన్మించిన వారికి ఈ దోషం కలుగుతుంది. అయితే దోషం మాట వాస్తవమే కానీ దీంతో ఎప్పుడు చెడు ఫలితాలు కలగవట, కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయట. అంతెందుకు, ధీరుభాయ్ అంబానీ, సచిన్ టెండూల్కర్, లతా మంగేష్కర్, జవహర్లాల్ నెహ్రూ వంటి గొప్ప వ్యక్తులకు కాలసర్పదోషం ఉండేదట. కానీ నిజానికి చూస్తే వారు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నత స్థానాలకు ఎదిగారు, చాలా పేరు తెచ్చుకున్నారు, కీర్తి గడించారు. ఈ క్రమంలో కాలసర్పదోషం ఉన్నా అంతగా భయపడాల్సిన పని లేదని పలువురు పండితులు చెబుతున్నారు. కష్టపడి పనిచేసే వారికి ఆ దోషం ఉండదని, జీవితంలో ఉన్నత స్థానాల్లో స్థిరపడతారని వారు చెబుతున్నారు. కాలసర్పదోషం ఉన్నవారు పనిలో అంకిత భావంతో ఉంటారట, ధైర్యం, నిజాయితీ కలిగి ఉంటారట. ఇవే అలాంటి వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడతాయట. కాలసర్పదోషం ఉన్నవారికి అనుకూలంగా ఉండే గ్రహాలు కూటమిలోకి వచ్చినప్పుడు వారి దశ తిరుగుతుందట. కాలసర్పదోషం ఉన్నవారి జాతక చక్రంలో సూర్యుడు రాహుతో కలిసి 1, 2, 3, 10 స్థానాలు ఉంటే అప్పుడు వారికి పట్టిందల్లా బంగారమే అవుతుందట. వారు కోరుకున్నవి నెరవేరుతాయట. వారి ఆరోగ్యం బాగుపడడమే కాదు, సంపద కూడా వృద్ధి చెందుతుందట. సామాజికంగా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయట. రాజకీయాలు రాణిస్తారట. కాలసర్ప దోషం ఉన్నవారి జాతక చక్రంలో బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నా లేదంటే రాహుతో కలిసి ఉన్నా అలాంటి వారి జీవితం మారిపోతుందట. వారు అత్యంత ప్రతిభావంతులవుతారట. అదేవిధంగా కుజగ్రహం కాలసర్ప నోటి వద్ద ఉంటే అలాంటి వ్యక్తులు మిక్కిలి ధైర్యవంతులుగా ఉంటారట. అదే ఆ స్థానంలో బుధగ్రహం ఉంటే అలాంటి వారు మిక్కిలి విద్యావంతులుగా తయారవుతారట. వారి జీవితంలో ప్రతి మెట్టుకు విజయం సాధిస్తారట. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.